గతంలో మనం చూసాం రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ లేదంటే బీఆర్ఎస్ లీడర్ వర్సెస్ గవర్నర్ అనే విధంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక స్నేహపూర్వక వాతావరణం బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్లో కానీ లేదంటే తొలి ప్రసంగాన్ని పిలవడం కానీ లేదంటే వెళ్ళి ఇన్వైట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి గతంలో ఏదైతే ఇబ్బందులు పెట్టున్నారో ఇప్పుడు అవేవి లేకుండా ఓకే చెప్పడానికి గల కారణం బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం మళ్ళీ బయటపడిందంటున్నారు కేటీఆర్. ఏ విధంగా చూడాలి? రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ప్రేక్షకులకు అందరికీ, ఐ న్యూస్ ప్రేక్షకులకు. అవును, మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ సంబంధాలు మిలాఖత్ అనేటువంటి మాటలు వస్తాయి రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఇది కాంగ్రెస్ బీజేపీ అనే కన్నా కాంగ్రెస్ గవర్నర్ భవన్ స్నేహము రాజ్ భవన్ మధ్యలో ఉండేటువంటి మిలాఖత్ అని అనుకోవచ్చు కదా. అట్లా ఎందుకు బీజేపీతో ముడిపెట్టడం? ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ స్థానాన్ని మీ ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటది కదా, మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో అంతే దూరం ఉంటది. కనుక వ్యవహారం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది, మర్యాదలు కూడా ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వెళ్లి గవర్నర్ గారిని కలవడము, వ్యక్తిగా గవర్నర్ కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. బండబూతులు మాట్లాడేసి బండబూతులు, నేను రిపీట్ చేయను ఆ వర్డ్స్, ఎలాంటి మాటలు, ఉమెన్ అనేటువంటి గౌరవం లేకుండా ఇవి మంచిది కూడా కాదు అసలు. సరే, గవర్నర్ గారు మరి ఉద్దేశపూర్వకంగా ఆపారా లేకపోతే ఇబ్బంది పెట్టారా అంటే అది ఇప్పుడు నేను వెంటనే విశ్లేషణ చేయను, తర్వాత చేస్తాను. కానీ ఏది ఏమైనా ఈ మర్యాదలు లోపించినప్పుడు వచ్చేటువంటి ఫ్రిక్షన్ అని నేను అంటాను. ఇది ఎవరి మిలాఖత్ కాంగ్రెస్ బీజేపీ అండర్స్టాండింగ్ ఎలా కుదురుతుందండి? దేశవ్యాప్తంగా ఒకవైపు ఫైట్ చేస్తా ఉంటే అది కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకుంటారు. ఆ మాటలో అర్థం లేదు, మీనింగ్లెస్ టాక్ అవన్నీ కూడా. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహారము, ఆయన తీరు, ముఖ్యంగా గవర్నర్ ను గౌరవించే పద్ధతిలో ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా మాట్లాడము, ఇది తప్పకుండా ఆమె ప్లీజ్. గతంలో గవర్నర్ విషయంలో కూడా ప్రోటోకాల్ అంశాలు చాలా చూసాం మనం. మనోహర్ గారు ప్రోటోకాల్ కి సంబంధించి మాకు ఇవ్వడం లేదు, చిన్న చూపు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం గత ప్రభుత్వం. ఆమె ఎప్పుడు ఏ ఆహ్వానం పంపినా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నేతలు, ముఖ్యమంత్రి అయితే అసలే పోలేదు, కనీసం ముఖ్యమైన వాళ్ళు ఫెస్టివల్స్, అది సాంప్రదాయం, అందరినీ పిలిచేటువంటి సాంప్రదాయం. గవర్నర్ ఆఫీసు రాజ్భవన్ అలా పిలుస్తూ ఉంటుంది, వెళ్ళలేదు, ఎవరు కూడా వెళ్ళలేదు. చాలా అమర్యాదగా ప్రవర్తించారు. బహుశా ఆమె నొచ్చుకొని ఉంటుంది. ఇప్పుడు కోదండరామ్ కు దాసోజు శ్రవణ్ కు ఏదైతే కంపారిజన్ ఉందో అది కంపారిజన్ కాదు, ఈ ఫ్రిక్షన్ బిట్వీన్ గవర్నర్ ఆఫీస్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ఇది దాని యొక్క రిఫ్లెక్షనే అది. కనుక గౌరవ మర్యాదల్లో వచ్చినటువంటి లోపం తప్పితే మిగతా రెండు పార్టీల మధ్య లోపాయికారి సంబంధాలు ఇలాంటివన్నీ అది అర్థమే లేదు అని అనుకుంటున్నా. ఇప్పుడైతే కనీసం ప్రజలైతే సంతోషంగా ఉన్నారు, ఒక సఖ్యత, ఒక అండర్స్టాండింగ్. గవర్నర్ ఆఫీస్ ముఖ్యంగా వీటిలో బాగా దెబ్బతిన్నది ఎవరు అంటే నిరుద్యోగులు, రిక్రూట్మెంట్ జరగలేదు, యూనివర్సిటీస్ లో నియామకాలు జరగలేదు, వీటన్నిటి కారణంగా వచ్చినటువంటి ఇబ్బంది ఇది. సరే, ప్రభుత్వం కూడా ఉద్దేశం ఉందా లేదా, నియమించే ఉద్దేశం ఉందా లేదో, కామన్ పరీక్ష విధానం, యూనివర్సిటీస్ అనేవి అటానమస్ బాడీస్, అవి ఉద్దేశపూర్వకంగా ఆపారా లేదో ఇంకోటి తెలియదు. గవర్నర్ పెట్టారు, గవర్నర్ కొత్తగా ఎప్పుడు లేదు ఆ విధంగా. యూనివర్సిటీస్ అనేవి ఇండిపెండెంట్ బాడీస్, వాళ్ళు సొంతంగా పెడుతూ ఉంటారు నియామకాలు అనేవి, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ చేస్తుంది. కాకపోతే ప్రభుత్వం ఆ విధంగా చేయడము, ఏది ఏమైనా ఫ్రిక్షన్ కారణంగా నష్టపోయింది కామన్ మ్యాన్ తప్పితే మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళకేం నష్టం ఉండదండి, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. పదవులు కాకపోతే దాసోత్సవానికి వచ్చి ఉండకపోవచ్చు, ఇప్పుడు కోదండరామ్ గారికి వచ్చి ఉండవచ్చు, అంతేగాని దీనివల్ల పెద్ద ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కానీ ప్రజలకు నష్టం జరిగింది కదా ఈ ఫ్రిక్షన్ కారణంగా, అది ఉండాల్సింది కాదు. చాలా సంతోషం, ఇప్పటికైనా సాఫీగా ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషం. గవర్నర్ ఆఫీస్ తో ఇంత సఖ్యత ఉండడం అనేది చాలా మంచిది. ఇద్దరిని ఒకరికొకరిని గౌరవించాల్సిందే.
ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ ఆఫీస్ గౌరవించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా గవర్నర్ స్పీచ్, నిన్న ఓటర్స్ డే సందర్భంగా మాట్లాడినటువంటి కామెంట్స్, ఇవన్నీ చూస్తుంటే గత ప్రభుత్వానికి ఇంకా గవర్నర్ తమిళసైకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మాట్లాడదామండి. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.